ఇవాల్టి నుంచి పార్లమెంట్ రెండో విడత సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన, ఓటర్ల జాబితాలో అక్రమాలు, మణిపూర్లో మళ్లీ ఘర్షణలు చెలరేగడం, ట్రంప్ యంత్రాంగాన్ని ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వ అసమర్థత, వక్ఫ్ సవరణ బిల్లు వంటి కీలక అంశాలపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయనున్నాయి. పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. మరోవైపు కేంద్ర బడ్జెట్కు ఆమోదం పొంది ఆ ప్రక్రియను ముగించడం, మణిపూర్ బడ్జెట్కు పార్లమెంటు ఆమోదం పొందడం, వక్ఫ్ సవరణ బిల్లుకు సభలో ఆమోదం పొందడంపై మోదీ సర్కార్ ప్రధానంగా దృష్టి పెట్టనున్నది. ఇక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని ప్రాంతీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై చర్చకు పట్టుబట్టాలని డీఎంకే నిర్ణయించింది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన పొడిగింపు కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్లో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అక్కడ స్వేచ్ఛా సంచారానికి అనుమతి ఇచ్చినా ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో కేంద్రాన్ని నిలదీయడానికి విపక్షాలు సిద్ధమయ్యాయి. ఇవాల్టి నుంచి పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. విపక్షాలైతే ఆయుధాలని రెడీగా పెట్టుకున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, ఎస్, నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాలు జరుగుతున్నాయి. ఈ 11 గంటలకి ఉభయ సభలు ప్రారంభం కాబోతున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ వరకు 20 వర్కింగ్ డేస్ లో ఈ సమావేశాలు కొనసాగబోతున్నాయి. ప్రధానంగా 2025-26 బడ్జెట్ కి ఆమోదం తెలపడానికి, అలాగే డిమాండ్స్ అండ్ గ్రాంట్స్ కి సంబంధించిన అంశాలపైన ప్రధానంగా చర్చ అనేది జరగబోతోంది. అలాగే కీలక బిల్లులకు సంబంధించి వక్ఫ్ సవరణ బిల్లు సహా బ్యాంకింగ్ సవరణ, అలాగే రైల్వే సవరణ బిల్లులు, ఈ విధంగా కీలక బిల్లులను కూడా కేంద్రం ఈ రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో ఆమోదింపజేసుకోవాలని చెప్పి చూస్తోంది. అయితే ఈ సమావేశాల్లో ప్రధానంగా మణిపూర్లో ఫిబ్రవరి 16వ తేదీన రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. అక్కడ మైతీలు, కుకీలు ఈ రెండు వర్గాలకు సంబంధించి రిజర్వేషన్ల అంశం ఆందోళనలతో ముఖ్యంగా ఒకరిపై ఒకరు పరస్పర దాడులు, ఒక వర్గంపై మరొకరు దాడులు చేసుకుంటూ అక్కడ శాంతి భద్రతలు లేకుండా 2 ఏళ్ల కాలం గడుస్తోంది. సో ఈ నేపథ్యంలోనే కేంద్రం ఇటీవల అక్కడ రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. బీరన్ సింగ్ తో రాజీనామా చేయించి, సో ఇటు మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధింపుకు సంబంధించి ఆమోదం కోరుతూ అమిత్ షా ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ రోజు తొలుత రాజ్యసభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే రేపు ఇటు లోక్సభలో నిర్మలా సీతారామన్ మణిపూర్ బడ్జెట్ ఇటు కేంద్రపాలిత రాష్ట్రాలకు, రాష్ట్రపతి పాలన ఉన్న రాష్ట్రాలకు బడ్జెట్ అనేది ఇటు కేంద్రం పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో అందులో భాగంగా నిర్మలా సీతారామన్ మణిపూర్ బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు. సో మణిపూర్ లో జరుగుతున్న అల్లర్లు, హింస, దాన్ని అరికట్టలేకపోవడం, రాష్ట్రపతి పాలన విధానానికి సంబంధించిన అంశంపైన చర్చ కోరుతూ ఇప్పటికే మాణిక్యం ఠాగూర్ కాంగ్రెస్ ఎంపీ వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. సో మణిపూర్ అంశంతో పాటుగా ఇటు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్న అంశాలకు సంబంధించి డీఎంకే ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అలాగే పాలిత దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ఎంపీలతో ఇటు ఆందోళన చేపట్టాలని చెప్పి ఒక కార్యాచరణ సిద్ధం చేసుకున్న పరిస్థితి ఉంది. అలాగే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా జమ్మూ కాశ్మీర్ లో, అలాగే మణిపూర్ లో అంశాలతో పాటుగా ఇటు నకిలీ ఓటర్ల జాబితా, అంతేకాకుండా ప్రధాన అంశాలుగా ఉన్న ఈ ముఖ్యంగా మణిపూర్ అంశంతో పాటుగా అలాగే భారత్ అమెరికా మధ్య సంబంధాలు, ముఖ్యంగా ట్రంప్ విధిస్తున్న టారిఫ్లు, వీటన్నిటికి సంబంధించి కూడా భారత ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి అని చెప్పి పార్లమెంట్ లో ఈ అంశాన్ని కూడా లేవనెత్తబోతున్నారు. అలాగే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏవైతే బిల్లులు పెడుతుందో వాటి పట్ల కూడా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించి జేపీసీ రిపోర్ట్ ని ముఖ్యంగా ఎన్డీఏ పాలిత జేపీసీ సభ్యులు ఆమోదం తెలిపి ఇప్పటికే స్పీకర్ కి అందజేయడం జరిగింది జేపీసీ నివేదికను. సో ఆ నివేదిక ముఖ్యంగా టేబుల్ చేయడం కూడా జరిగింది గత తొలి విడత బడ్జెట్ సమావేశాల్లో. సో ఇప్పుడు దానిపైన చర్చ, అలాగే ఆమోదానికి కేంద్రం సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఈ రోజు రాజ్యసభలో రైల్వే సవరణ బిల్లు, అలాగే సహకార సంఘాల్లో పనిచేసే వ్యక్తులకు తగిన శిక్షణ అందించేందుకు కావలసిన త్రిభువన్ సహకారి బిల్లును కేంద్రం ప్రవేశపెట్టబోతోంది. అలాగే నియోజకవర్గాల పునర్విభజనతో పాటుగా ఇటు నకిలీ ఓటర్ల జాబితా, అలాగే త్రిభాషా సూత్రం ద్వారా హిందీని దక్షిణాది రాష్ట్రాలపై రుద్దడం, భారత్ అమెరికా టారిఫ్లు, ఇటువంటి అంశాలపైన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు అయితే సిద్ధమైన పరిస్థితి ఉంది. సో ప్రభుత్వం కూడా వాటిని ధీటుగా ఎదుర్కొనేందుకు అన్ని రకాల కార్యాచరణ సిద్ధం చేసుకున్న పరిస్థితి. అలాగే తెలుగు రాష్ట్రాల ఎంపీలు కూడా ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి కానీ, ఆంధ్రాకు సంబంధించి కానీ
విభజన హామీలు, పెండింగ్ లో ఉన్న అంశాలు, అలాగే కేంద్రం తెలుగు రాష్ట్రాలకి సహకారం అందించడం, త్వరితగతిన ఇచ్చిన హామీల్ని అమలు చేయడం, ఇటువంటి అంశాలపై ఇటు కాంగ్రెస్ ఎంపీలు కేంద్రాన్ని ప్రశ్నోత్తరాల రూపంలో అలాగే వాయిదా తీర్మానాల రూపంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అలాగే తెలంగాణకు అందించాల్సిన సహకారాన్ని ప్రస్తావించబోతున్నారు. అలాగే ఏపీలో కూడా పోలవరం ఎత్తు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ తో పాటుగా ముఖ్యంగా ఏపీ పరిస్థితులకు సంబంధించిన అంశాలను కూడా వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంట్ లో లేవనెత్తాలని చెప్పి భావిస్తున్న పరిస్థితి. సో ఓవరాల్ గా ఈ రెండో విడత బడ్జెట్ సమావేశాలు 20 రోజుల పాటు వాడివేడిగా జరగబోతున్నాయి. అలాగే కీలక బిల్లులకు కూడా కేంద్రం ఆమోదం తెలిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఓకే గోపి.